शुभोदय बच्चों सभी को, दिस इज शौर्य सर। टुडे वी आर गोइंग टू स्टार्ट ए न्यू लेसन, फिफ्थ लेसन। वी हैव कंप्लीटेड द फोर्थ लेसन, धन का खजाना। तो हम अब उसके अभ्यास भी खत्म कर चुके हैं। आपके व्हाट्सएप में उसका चेक कर सकते हैं। तो हमारा 5वां लेसन हम आज शुरू करते हैं। आप पृष्ठ संख्या खोल सकते हैं 31, 31। आप पृष्ठ संख्या 31 में देख सकते हैं हमारी 5वां लेसन, साहसी बेटी। साहसी बेटी। So this is about the women empowerment and the greatness of girls and ladies. సో ఆడవాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పేటటువంటి ఒక అద్భుతమైన పాఠము సాహసి బేటీ. సో वेल एंटरिंग इनटू दिस, हम इसके बारे में जान लेते हैं. साहसी बेटी. साहसी का अर्थ है ब्रेव, ఎంతో ధైర్యవంతమైన అని అర్థం. साहसी बेटी. बेटी का अर्थ है गर्ल. सो ओके, ब्रेव गर्ल. तो इतनी साहसी बेटी का नाम क्यों रखा गया? సాహసి బేటీ అని పేరు ఎందుకు పెట్టడం జరిగింది? ఎందుకు అంటే, ఇఫ్ యు సీ ద ఎర్లియర్ స్టోరీ ఆఫ్ ఉమెన్, సో బిఫోర్ 20th century, 19th ఆ టైంలో సెంచరీస్ లో చూసుకుంటే కనుక దే ఆర్ లిమిటెడ్ టు ద కిచెన్స్. వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమయ్యేవారు. సో దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హౌసెస్. సో ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా తలుపు చాటు నుంచి పలకరించే సంస్కృతి నుంచి వచ్చాం మనం. So in the 19th century, women are restricted to their house strictly. So when they started coming out, they have started involving into every field. ప్రతి రంగంలోనికి కూడా వాళ్ళు రావడం జరిగింది. तो अब वे कितने सारे घनकायन अपने नाम पर लिख रहे हैं हम जानते हैं. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప గొప్ప రికార్డుల్ని తమ పేరు మీద లిఖించుకున్నారో మనందరికీ తెలుసు. వాటిని కూడా ఈ లెసన్ లో మనము చూద్దాం. तो हम हमारे पाठ में जाते हैं. यह एक कविता पाठ है. तो ये कविता पाठ को हम एक बार देख लेंगे. पहले 4 लाइन. बेटी अंतरिक्ष में जाती, साहस इतना भारी. बेटी कहाँ जाती? अंतरिक्ष में जाती, साहस इतना भारी. बेटी खेल रही खतरों से. किनसे खेल रही है? खतरों से खेल रही है. और बेटी कभी न हारी. तो बेटी अंतरिक्ष में जाती, साहस इतना भारी. तो अंतरिक्ष का अर्थ है स्पेस. तो अंतरिक्ष का अर्थ है स्पेस. स्पेस में जाती है और इसका साहस इतना भारी होती है. साहस में अंतरिक्ष में जाना इतना भारी साहस है. ఎంతో గొప్ప సాహసవంతమైనటువంటి ప్రక్రియ. సో అందుకే ఫస్ట్ స్పేస్ గురించి మీకు ఇవ్వడం జరిగింది. బికాస్ ఇఫ్ యు సీ ద స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ కంపేర్డ్ విత్ ద ఎర్త్ అండ్ ద స్పేస్, దేర్ విల్ బి నో గ్రావిటీ. ఓకే, ఏది నేల మీద నిలబడదు, ప్రతిదీ గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఆక్సిజన్ ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, పట్టికలనేమో తినాలి, వాటర్ సరిగ్గా దొరకదు. సో ఇలాంటి ఎన్నో ప్రమాదాలు అడుగడుగునా కూడా అంతరిక్షంలో ఉంటాయి. అందుకనే మీకు 3rd లైన్ ఇస్తాడు. బేటీ ఖేల్ రహీ ఖతరోం సే. ఖేల్ రహీ ఖతరోం సే. ఖతరోం అంటే ప్రమాదాలు, డేంజర్స్. ఒక్కసారి మనం అంతరిక్షంలోకి వెళ్ళాము అంటే అక్కడ అడుగుడుగునా కూడా మనం దేంతో ఆడుకోవాలి? ఖతరోం సే ఖేల్నా హై. ఎన్నో ప్రమాదాలతో ఆటలాడుతూ అక్కడ ఉండవలసి ఉంటుంది. సో ఎస్టర్డే ఓన్లీ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఈస్ డన్ బై స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ అనేటటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ మన స్పేస్ కి ఒక బిజినెస్ టాక్సీ సర్వీస్ ని స్టార్ట్ చేసింది. మీరు చూడొచ్చు, బిజినెస్ టాక్సీ మీన్స్ సో సెండింగ్ ద పీపుల్ like a taxi, that is a private organization named SpaceX. You can observe in it. तो इसमें
साहसी बेटी, बेटी का क्या పాత్ర है देखेंगे అప్పుడు. సో ఇందులో లేడీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక గొప్ప వ్యక్తి పేరు నేను ఇప్పుడు చెప్తాను, సునీత విలియమ్స్. సో సునీత విలియమ్స్ ఈమె భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక అమెరికన్. సో ఈమె ఫస్ట్ నుంచి కూడా అంతరిక్షంలో ఎగరాలని కలలు కంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు చంద్రుడి మీద పెట్టినప్పటి నుంచి కూడా ఈమెకి అంతరిక్షంలో ఎగరాలని కలలు ఉన్నాయి. సో ఆ కళని నిజం చేసుకుంటూ ఈవిడ మొట్టమొదటిసారి రష్యా తరఫున స్పేస్ లోకి వెళ్ళింది. అక్కడ స్పేస్ వాక్ చేసింది, తర్వాత రావడం జరిగింది మళ్ళీ. కానీ ఆమెకి ఇంకా 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 స్పేస్ లో ఉండాలన్నటువంటి కోరిక ఆమెలో బలంగా ఉండడం వల్ల 43 సంవత్సరాల వయసులో మళ్ళీ స్పేస్ లోకి వెళ్ళింది. వెళ్ళి ఈసారి ఆమెకి ఎన్నో రికార్డులు రెండోసారి రావడం జరిగింది. 196 రోజుల పాటు ఆమె అక్కడ స్పేస్ లోనే ఉండడం జరిగింది. దట్ ఈస్ ఎ రికార్డ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువసేపు స్పేస్ లో నడిచిన రికార్డ్. అంటే ఒక థ్రెడ్ ని, రోప్ థ్రెడ్ ని స్పేస్ లో షిప్ కి ఆధారంగా చేసుకుని ఎంటీ స్పేస్ లో నడుస్తారన్నమాట. దాన్ని స్పేస్ వాక్ అంటారు. ఎక్కువ స్పేస్ వాక్ చేసినటువంటి రికార్డ్ కూడా ఈమె పేరు మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే భూమి మీద జరిగేటటువంటి మారథాన్ అంటారు. ఎక్కువసేపు ఎక్కువ మంది కలిసి పరిగెడుతూ ఉంటారు, మారథాన్. సో స్పేస్ లో నుంచి ఒక మారథాన్ లో పార్టిసిపేట్ చేసింది ఈమె. సో అక్కడ ఉన్న ట్రెడ్మిల్ మీద పరిగెడుతూ నేల మీద జరుగుతున్నటువంటి ఒక మారథాన్ లో పార్టిసిపేట్ చేసింది. సో ఆ రికార్డ్ కూడా ఈమె పేరు మీద ఉంది. సో కాబట్టి ఫస్ట్ అంతరిక్ష గురించి చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇన్ని రికార్డులు ఒక మహిళ పేరిట ఉన్నాయి. ఎన్నో 1960 దగ్గర నుంచి స్పేస్ లోకి జనాలు వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ అప్పటి నుంచి ఎవరూ చేయలేకపోయినటువంటి ఇన్ని రికార్డుల్ని ఈ సునీత విలియమ్స్ అనేటటువంటి ఒక్క ఆస్ట్రోనాట్ నిజం చేసింది. కాబట్టి అంతరిక్షమే లడికియోं का महत्वपूर्ण स्थान है. లేడీస్ కి అంతరిక్షంలో ఒక గొప్ప స్థానం ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ we have given here. लड़की अंतरिक्ष में जाती, साहस इतना भारी, लड़की खेल रही खतरों से, बेटी कभी न हारी. సో ఈమె ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఎప్పుడైతే ప్రయత్నించిందో ధైర్యం చేసి ప్రతిసారి కూడా ఆడవాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. సో ఇంకా ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఉన్నారో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూద్దాం. बेटी कलाकार होती है, कोयल के स्वर गाती. బేటీ కళాకారు హోతీ హే, కోయల్ కే స్వర్ గాతి. అంటే ఆమె పాడినటువంటి ఆ గాత్రానికి కోకిల కూడా ముగ్ధులైపోయేటువంటి అద్భుతమైన గాత్రం ఎవరికి ఇచ్చాడు అంటే ఆ దేవుడు ఆడవాళ్ళకే ఇచ్చాడు. ఈ మధ్య మగాళ్ళు కూడా బాగా పాడుతున్నారు, కానీ అంత గొప్ప శక్తి ఎవరి వాయిస్కి ఉంటుంది అంటే ఆడవాళ్ళ వాయిస్కే ఉంటుంది. అందుకనే ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతున్నా, లేకపోతే కట్ అయినా, లేకపోతే బిజీగా ఉన్నా ఆడ వాయిస్లే చెప్తాయి. మగాళ్ళ వాయిస్లు ఎవరు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదని, బిజీగా ఉందని వాయిస్లు చెప్పవు. సో కాబట్టి तो कोयल की अच्छी स्वर किसकी होती है? नारी की होती है, बेटे की होती है. दैट विल बी द वुमेन्स वॉइस. और बेटी सुंदर नृत्य दिखाकर नए लोक ले जाती. సుందర నృత్య దికాకర్, ఎంతో గొప్ప గొప్ప డాన్సర్స్ అంతా కూడా ఎక్కువ లేడీసే ఉంటారు. ఎంతో అందమైనటువంటి నాట్యం అంటే నేను చెప్పేది బ్రేక్ డాన్స్, ఫోక్ డాన్స్ గురించి కాదండి. శాస్త్రీయబద్ధమైనటువంటి భరతనాట్యము, కూచిపూడి ఇటువంటి నాట్యాల్లో ఎక్కువగా ఎవరికి ప్రవేశం ఉంటుంది అంటే ఆడవాళ్ళకే ఉంటుంది. ఎంతో అద్భుతంగా అభినయంతో, ఆహార్యంతో చేసేటటువంటి అద్భుతమైన టాలెంట్ ఎవరికి ఇస్తాడు అంటే దేవుడు బేటీకో దేతా హై, ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తాడు. కాబట్టి కళారంగంలో కూడా వీళ్ళకి ఒక విశిష్టమైన స్థానం ఉంది అని చెప్పడమే మన యొక్క ఈ సెకండ్ పారాగ్రాఫ్ యొక్క ఉద్దేశం. బేటీ కళాకారు హోతీ హై, कोयल के स्वर गाती. बेटी सुंदर नृत्य दिखाकर नए लोक ले जाती. कलाकार मीन्स आर्टिस्ट. कोयल के स्वर गाती, स्वर అంటే గొంతు, और गाती అంటే సింగింగ్. बेटी सुंदर नृत्य दिखाकर, नृत्य मीन्स డాన్స్. నయే లోక్ లే జాతి, కొత్త లోకాలని మనకి పరిచయం చేసేంత అద్భుతంగా వాళ్ళు సాంప్రదాయ నృత్యాలను చేయగలరు. మీన్స్ సాంప్రదాయ నృత్యాలలో వాళ్ళు చేసేవి ఏమిటి అంటే
భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ అటువంటి మహాపురాణాల్లో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకుని వాళ్ళు అక్కడ అభినయంతో ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ అభినయంతో వాళ్ళు మనల్ని ఆ కాలకి తీసుకెళ్ళడానికి చెప్పడానికి నయే లోక్ లే జాతే, ఒక కొత్త లోకానికి మనల్ని తీసుకెళ్లేంత అద్భుతంగా వాళ్ళు డాన్స్ చేయగలరు అని చెప్పడమే సెకండ్ पैराग्राफ. और थर्ड पैराग्राफ तो छोटी है, इसका एक्सप्लेनेशन हम ज्यादा देते हैं. तो बेटी शासन चला रही है, बेटी शासन चला रही है, लेती जिम्मेदारी, बेटी शासन चला रही है, लेती जिम्मेदारी. అంటే శాసన్ చలా రహీ హై, శాసన్ అంటే రూలింగ్, రూల్ అంటే పాలించడం అన్నమాట, పరిపాలించడం. సో పాలనను సాగిస్తుంది ఎలా? లేతి జిమ్మేదారీ, జిమ్మేదారీ కా అర్థ హై రెస్పాన్సిబిలిటీ, జిమ్మేదారీ అంటే అర్థము రెస్పాన్సిబిలిటీ అని. रिस्पॉन्सिबिलिटी लेती है, जिम्मेदारी लेती है. So for suppose recently elected the ఉపాధ్యక్షురాలు, భారతదేశ అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలు బైడెన్ తో పాటుగా గెలిచినటువంటి ఉపాధ్యక్షురాలు, who is she? Her name is Kamala Harris. So she is there from nearly 20 years she was in politics. तो अब बन गई है दूसरी महिला. तो जिम्मेदारी, रेस्पॉन्सिबिलिटी, एंड फॉर आवर इंडिया इफ यू सी, तो మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి इंदिरा गांधी, she has ruled very powerfully India. और recently we have a lot of lady leaders also in our state and central governments. So तो శాసన్ మేబీ అంటే పరిపాలనా విషయాల్లో కూడా ఈ ఆడవాళ్ళకి ఇప్పుడు అగ్రస్థానమే ఉంది. సో పరిపాలనా విషయాల్లో కూడా ఆడవాళ్ళని మనం అగ్రస్థానంలోనే ఉంచాము. శాసన్ అంటే రూల్, రూలింగ్ లో కూడా చలా రహీ హై, లేతి జిమ్మేదారీ, బాధ్యతని తన మీద వేసుకుంటున్నారు. तो चौथे पैराग्राफ में जाते हैं, फोर्थ पैराग्राफ. वायुयान बेटी के हाथों आसमान में उड़ते, वायुयान, वायुयान. तो वायुयान का अर्थ क्या है? वायुयान అంటే వాయు అంటే అర్థం ఏమిటి? గాలి. యాన్ అంటే గాల్లో వెళ్ళేటటువంటిది అని అర్థం. వాయుయాన్ అంటే ఏరోప్లేన్. అంటే ఏరోప్లేన్స్ అంటే విమానాలు. సో వాయుయాన్ బేటీ కే హాథో ఆస్మాన్ మే ఉడితే అంటే ఆడవాళ్ళు పైలట్లు కూడా అవుతున్నారని, ఎంతో మంది ఆడవాళ్ళు పైలట్లు కూడా అవుతున్నారు. సో యూ కెన్ సీ ద పైలట్స్ టేకింగ్ ఆఫ్ ద एरोप्लेन हियर. और नए नए अध्याय ज्ञान के इससे ही हैं जुड़ते, नए नए अध्याय ज्ञान से, नए नए अध्याय किसके? ज्ञान के. అంటే టెక్నాలజీ యొక్క ఎన్నో కొత్త కొత్త అధ్యాయాలు, ఎన్నో కొత్త కొత్త హిస్టరీస్ ఎవరితో ముడిపడి ఉన్నాయట? ఈ ఆడవాళ్ళతోటే ముడిపడి ఉన్నాయి. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అనుకుంటే రీసెంట్ గా మనకి హిందీలో వచ్చింది సినిమా శకుంతలాదేవి. శకుంతలాదేవి అనేటటువంటి ఒక మహిళ గురించి. సో ఆమె అందులో ఎవరైనా మూవీ చూసి ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది, లేదని ఇప్పుడు చెప్తా. షీ ఈజ్ ఏ హ్యూమన్ కంప్యూటర్, షీ ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ ఎ ఉమెన్ నేమ్డ్ హ్యూమన్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ కంటే వేగంగా తన యొక్క క్యాలిక్యులేషన్స్ ని చేయగలిగేటటువంటి ఒక గొప్ప మ్యాథమెటిషియన్ శకుంతలాదేవి. కాబట్టి టెక్నాలజీకి, సైన్స్ కి, శాస్త్ర విజ్ఞానానికి అందనటువంటి ఎన్నో రికార్డులు ఈ మహిళల పేరిటే ఉన్నాయి అని చెప్పడానికి శకుంతలాదేవి అనే ఆవిడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. और बनती पुलिस फौज में जाती, बनती ऊंची नारी, बनती पुलिस, पुलिस का अर्थ है कॉप्स, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తారు. और फौज में जाती, फौज అంటే ఆర్మీ,
फौज का अर्थ है आर्मी। ఆర్మీలకు కూడా ఎంతో మంది మహిళలు ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది, ఫైటింగ్ కి కానీ లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లోకి కానీ తమ యొక్క సేవల్ని ఎంతో అద్భుతంగా అందిస్తున్నారు ఆడవాళ్ళు। तो रचती है साहित्य वेद की, रचती यही ऋचाए, రచతి హే సాహిత్య వేదికి, వేదాలకు సంబంధించినటువంటి ఎన్నో సాహిత్యాన్ని కూడా రచిస్తూ వీళ్ళు గొప్ప రచయితలుగా మారుతున్నారు। तो कौन लड़कियां और महिलाएं, ఓకే। సో ఎంతో అద్భుతమైనటువంటి రచనలు ఆడవాళ్ళ పేరిట ఉన్నాయి। और रचती यही ऋचाए कोमल भावों में डूबी है, ఇటువంటి రచనలు రాస్తారట। యహీ రిచాయే, రచాయం అంటే రచనలు, ఇటువంటి రచనలు రాస్తారట। కోమల భావం మే డూబీ హే, కోమల భావం సున్నితమైన భావాలు, సెన్సిటివ్ ఫీలింగ్స్, వాళ్ళ రచనలు వేడి చుట్టూ తిరుగుతాయట। సెన్సిటివ్ ఫీలింగ్స్, ఎంతో అద్భుతమైనటువంటి సున్నిత భావాలని కూడా నిండి ఉన్నటువంటి, డూబీ హే నిండి ఉన్నటువంటి వాటిని వీళ్ళు రాస్తారు। క్యా ఇస్కే గుణ గాయే, క్యా ఇస్కే గుణ గాయే అంటే వీరి యొక్క గొప్పతనాన్ని ఇంకా ఏమని పొగడాలి। సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే, మేము ఆడవాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఇంకా పదాలు అయిపోయాయని అర్థం। तो उतना महान है लड़कियां। तो we have 6 paragraphs here in our poem। बेटी अंतरिक्ष में जाती साहस कितना भारी, बेटी खेल रही खतरों से बेटी कभी न हारी, बेटी कलाकार होती है कोयल के स्वर गाती, बेटी सुंदर नृत्य दिखाकर नए लोक ले जाती, बेटी शासन चला रही है लेती जिम्मेदारी, वायुयान बेटी के हाथों आसमान में उड़ते, नए नए अध्याय ज्ञान के इससे ही हैं जुड़ते, और बनती पुलिस फौज में जाती, बनती ऊंची नारी, और रचती साहित्य वेद की, रचती यही ऋचाएं कोमल भावों में डूबी हैं, क्या इसके गुण गाए। तो ये है साहसी बेटी नामक हमारी पाठ। तो इससे संबंधित कोई डाउट्स या संदेह हैं तो आप मुझे कॉल करके पूछ सकते हैं। तो इसमें कोई अर्थ संबंधी या पठन संबंधी एनी डाउट्स रिलेटेड टू मीनिंग, और if you are having any reading difficulties in this poem lines also, you can call me and ask me the doubts, okay। So we will go with the exercise part in our next class. Thank you.